వెల్కమ్ టు ఐడ్రిప్. ఇట్స్ మీ అనుషా కోమల్. ఇవాళ మన గెస్ట్ డి హరిబాబు గారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఒకప్పుడు మనకి ఎస్ఈఓ అంటే పెద్దగా తెలియదు, బట్ ఇప్పుడు డిజిటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎస్ఈఓ అంటే ఏంటో తెలుసు. ఎంత పెద్ద ఛానల్ అయినా, లేకపోతే ఒక పేజ్ అయినా, ఎఫ్బి అయినా, ఇన్స్టా అయినా, ఎవరైనా ఒక ఎస్ఈఓ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. అంటే కంటెంట్ ఎంత గొప్పదైనా కూడా ఒక ఎస్ఈఓని దాన్ని ప్రమోట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఓవరాల్ గా అందరికి ఎస్ఈఓ గురించి క్లియర్ కట్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? యా, SEO itself is a very big topic, but definitely I'll try to give the nice insight on this actually. Yeah. SEO అంటే వెరీ సింపుల్ లేమన్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. SEO స్టాండ్స్ ఫర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ అంటే ఏంటి? వెతకడం. yes. రైట్. ఎంతకాలం పబ్లిక్ సెర్చ్ చేస్తూ ఉంటారు? లైఫ్ టైం. అవును. సర్చ్కి ఎండ్ లేదు. అవును. అంటే మన గ్రాండ్ ఫాదర్ సెర్చ్ చేశారు, మన ఫాదర్ సెర్చ్ చేశారు, మనం సెర్చ్ చేసాం, మన పిల్లలు, మన మనవాళ్ళు అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. అంటే సర్చ్కి ఎండ్ లేదు. సో ఈ సర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్చ్ ఇంజిన్ ఈ సర్చ్ని బేస్ చేసుకుని సర్చ్ ఇంజిన్స్ వచ్చినాయి. సో ఈ సర్చ్ మెథడాలజీని ఈజీ చేయటం కోసం దేర్ ఆర్ సర్టెన్ వెబ్సైట్స్ లైక్ గూగుల్, యాహూ సర్చ్, బింగ్ సర్చ్, ఇట్లాంటి సర్చ్ ఇంజిన్స్ వచ్చినాయి. యా, సర్చ్ ఇంజిన్స్ అనే పాయింట్ వచ్చినప్పుడు ఈవెన్ మీరు యూట్యూబ్ లో తీసుకున్నా యూట్యూబ్ లో సర్చ్ ఉంటుంది. యూట్యూబ్ ఒక సర్చ్ బాక్స్ ఉంటుంది. మీరు నౌకరీ ఓపెన్ చేయండి, అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. మీరు జస్ట్ డయల్కి వెళ్ళండి, అక్కడ కూడా సర్చ్ బాక్స్ ఉంటుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ద పీపుల్ యాక్చువల్లీ. నేను చాలా మందిని వాట్ ఈస్ ఎ సర్చ్ ఇంజిన్ అని నేను సెమినార్స్కి వెళ్ళినప్పుడు అడుగుతాను. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అడిగినప్పుడు చాలా మంది సర్చ్ ఇంజిన్ ఏంటంటే జస్ట్ డయల్ అని చెప్తారు, లేదంటే సులేఖ అని చెప్తారు. యా, దే ఆర్ ఆల్సో సర్చ్ ఇంజిన్స్. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్న సర్చ్ ఇంజిన్స్ ఏంటంటే, అక్కడ సర్చ్ ఇంజిన్స్ ఏంటంటే జస్ట్ డయల్ ఆర్ సులేఖ, ఈ సర్చ్ ఇంజిన్స్ ఏంటంటే మాన్యువల్లీ అప్డేటెడ్ డేటా రిలేటెడ్ సర్చ్ ఇంజిన్స్. అంటే ఆ సర్చ్ ఇంజిన్స్ లో డేటా ఉండాలి అంటే మనం డేటాని అప్లోడ్ చేయాలి. మీరు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో వీడియో చూడాలంటే సమ్వన్ హ్యాస్ టు అప్లోడ్ ఏ వీడియో. అప్పుడే మనం అందులో నుంచి చూడగలం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సర్చ్ ఇంజిన్స్ ఏంటంటే మనము డేటా మనం సబ్మిట్ చేయకోకుండానే అవే వచ్చి అవే మన డేటాను రీడ్ చేసుకుని అవే మనకి ఇస్తా ఉంటాయి. అంటే మనకి పురాణాల్లో నారదుడు అని ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే అన్ని లోకాలు తిరిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చేవాళ్ళు. సింపుల్ ఆయనే ఇప్పుడు సర్చ్ ఇంజిన్ బేస్ లాగా అని మనం అనుకోవచ్చు. అంటే సర్చ్ ఇంజిన్స్ ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ వర్క్ అన్నమాట. అవేంటంటే ఈ వరల్డ్ వైడ్ డేటాని మనం దీనికి సింపుల్ గా అర్థం చేసుకోవటానికి మనం ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒక వెబ్సైట్ ఎలా లాంచ్ చేస్తారు చాలా మందికి ఈ పాయింట్ కూడా తెలియదు. బట్ ఇట్స్ వెరీ బిగ్ బట్ నేను కొంతవరకు చెప్తాను. ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకుంటాం. ఆ డొమైన్ రిజిస్టర్ చేసుకుని దానికి ఒక డేటాబేస్, ఎక్కడ హోస్టింగ్ స్పేస్ తీసుకుని లైక్ గోడాడీ, బిగ్ రాక్, అలా ఎక్కడ ఒక సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఇంటూ డొమైన్ సెల్లింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 15 years. సో క్లయింట్స్ వస్తారు, మేము డొమైన్ రిజిస్టర్ చేస్తాం, డేటాబేస్ స్పేస్ ఇచ్చి వెబ్సైట్ ఇస్తాం, దే రన్ దట్ సైట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు సైట్ రన్ చేసుకుంటున్నప్పుడు ఆ సైట్ని అందరూ గుర్తుపెట్టుకోలేరు. నేను మీకు ఒక సైట్ చెప్తాను, మళ్ళీ 3 రోజుల తర్వాత నేను ఆ సైట్ అడిగితే మీరు మర్చిపోతారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? దాన్ని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసినప్పుడే గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటి డేటా బేసెస్ లో నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ సర్చ్ ఇంజన్స్ అనే గూగుల్ ఏం చేసిందంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రోగ్రామ్ అండ్ మనం ఏమంటారంటే సర్చ్ ఇంజిన్ భాషలో స్పైడర్స్ అంటాం. దీస్ స్పైడర్స్ వాట్ దే విల్ డూ ఇస్ దే కమ్ టు డిఫరెంట్ డేటా బేసెస్, they read the data and they store the data in their database. సో ఆ డేటానంతా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఈ సర్చ్ ఇంజిన్స్ వెళ్ళి వాటిని డేటాని కలెక్ట్ చేసి వాటి డేటాబేస్ లో పెట్టుకుంటాయి. మరి ఇప్పుడు యూజర్ అనే వ్యక్తి ఇప్పుడు నాకు 3 bedroom ఫ్లాట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతాడు, లేదా ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతారు, లేదా బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ సర్చ్ ఇంజిన్ ఎవరిని ఇవ్వాలి?
ఇక్కడ దెర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఎవరో పాపులర్ ఎవరైతే ఉంటారో పాపులర్ని ఇస్తారు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయమన్నా ఏదైనా సార్ వాళ్ళందరూ పాపులర్ కదా, వాళ్ళు నేను ఎక్కడ బీట్ చేయగలుగుతాను అని అంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ సెర్చ్ ఇంజన్ లో వాళ్ళు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తే సమ్ పీపుల్ థింక్ వాళ్ళు గూగుల్ కి డబ్బులు పే చేశారు అందుకనే వాళ్ళు టాప్ లో వస్తున్నారు. లేదంటే సమ్ పీపుల్ విల్ థింక్ వాళ్ళు దే ఆర్ మోర్ పాపులర్, దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కమింగ్ ఇన్ ద టాప్ పొజిషన్ అనుకుంటారు. అది కాదు. మీరు కావాలి అంటే దానికి క్లారిటీ కావాలంటే మీరు ఈవెన్ నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు గూగుల్కి వెళ్ళి బెస్ట్ సెర్చ్ ఇంజన్ అని కొట్టండి. మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి బెస్ట్ సెర్చ్ ఇంజన్ ఏంటంటే గూగుల్ అంటారు. మీరు 100 మందిని అడిగితే ఆల్మోస్ట్ గూగుల్ తప్ప ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా సరే ప్రతి ఫోన్ లో గూగులే ఉంటుంది. ఆల్మోస్ట్ 90% పీపుల్ టెల్ గూగుల్ ఈస్ ద బెస్ట్ సెర్చ్ ఇంజన్. కానీ మీరు అదే గూగుల్ వెళ్ళి అడగండి బెస్ట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ అడిగితే గూగుల్ నవ్వదు, యాహూ ఉండదు, బింగ్ కూడా ఉండదు టాప్ లో. సో ఇప్పుడు గూగుల్లో టాప్ రానప్పుడు అంటే మీకు వస్తుంది వెబ్సైట్ అంటే గూగుల్ అని కనపడుతుంది కానీ google.com రాదు. సో ఇప్పుడు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది ఎందుకు అంటున్నామంటే ఈ ఎవరైనా పబ్లిక్ వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఈ సెర్చ్ ఇంజన్స్ వెళ్ళినప్పుడు దే ఆర్ గివింగ్ రిజల్ట్స్ ఇన్ మనం సెర్చ్ ఇంజన్ లో చూసినప్పుడు 10 రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అని ఉంటుంది. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ కంపెనీలో ఏదో ఒక ప్రొడక్ట్ సర్వీస్ అమ్ముతా ఉంటారు. యూజర్స్ అనేవాళ్ళు ఆ ప్రొడక్ట్ ఆ సర్వీస్ తో సెర్చ్ చేసినప్పుడు మీ బిజినెస్ ఏ 4th పేజీలోనో ఏ 5th పేజీలోనో వస్తే మీరు ఏమనుకుంటారు, వై ఐఎమ్ కమింగ్ ఇన్ ద 4th పేజ్ ఆర్ 5th పేజ్? ఎందుకంటే మీరు 4th 5th లో అంటే ఎవరు వచ్చి చూడరు కదా. సో అప్పుడు మీరు ఏమనుకుంటారు, మై సైట్ మస్ట్ బి ఆప్టిమైజ్డ్ టు బ్రింగ్ ఇట్ టు ది టాప్ పొజిషన్. సో మీరు సైట్ డెవలప్ చేసిన తర్వాత మీ 5th పేజ్ 6th పేజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళి, ఓ ప్రోగ్రామర్ దగ్గరికి వెళ్ళి, ఒక కంటెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి నా సైట్ ఎందుకు 5th లో వస్తుంది, ఎందుకు 10th లో వస్తుంది అంటే వాళ్ళు ఏమంటారంటే సార్ డిజైనింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి నేను రెక్టిఫై చేస్తా, ప్రోగ్రామింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి రెక్టిఫై చేస్తా, కంటెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను రెక్టిఫై చేస్తా, గూగుల్లో ఎందుకు రావట్లేదు, ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్ సార్ అంటారు. అదే మార్కెటింగ్ నేర్చుకున్న వ్యక్తిని అంటే MBA మార్కెటింగ్ అక్కడి నుంచే హైర్ చేసుకుని కంపెనీస్ తీసుకొస్తాయి. ఆ మార్కెటింగ్ పర్సన్ అడిగితే సార్ నాకు గూగుల్ సెర్చ్ ఇంజన్స్ గురించి నాకు తెలియదు సార్, మా కాలేజెస్లో మాకు ఏం చెప్పలేదు వీటి గురించి అంటారు. మరి ఇప్పుడు దీని సొల్యూషన్ ఎవరిస్తారు? SEO consultant, digital marketing consultant. All digital marketing people cannot do SEO. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న వ్యక్తే చేయగలుగుతారు. ఇక్కడ టిపికల్ థింగ్ ఇన్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ నాట్ A+B² ఫార్ములా. ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది నేను ఇంతకు ముందర ఎపిసోడ్స్ లో చెప్పినట్టుగా ఇది నేర్చుకోవటానికి క్వాలిఫికేషన్ ఇది అది అని ఏం లేదు. ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ మీరు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆప్టిమైజేషన్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ థింగ్స్ అందరూ ఏంటంటే ఓ PPC నేర్చేసుకోవడం, లేదా ఒక యూట్యూబ్ గురించి నేర్చేసుకోవడం, లేదా ఒక ఈమెయిల్, అదే డిజిటల్ మార్కెటింగ్ అని అనుకుంటున్నారు. అదొక్కటే కాదు. బట్ ఇక్కడ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లో ది బెస్ట్ బెనిఫిట్ ఫర్ ఎ కంపెనీ టు కమ్ ఇన్ SEO ఏంటంటే ఇట్ ఈస్ ఎ పుల్ మెథడ్, ఇట్ ఈస్ నాట్ ఎ పుష్ మెథడ్. పుల్ మెథడ్ అని ఎందుకు అంటున్నా అంటే నాకు ప్రొడక్ట్ ఉంది, నాకు సర్వీస్ ఉంది, నేను ఆప్టిమైజ్ చేసుకుని నేను గూగుల్లో టాప్లో ఉన్నాను. ఇప్పుడు యూజరే అతనే సెర్చ్ చేసి అతనే నా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసి నాకు కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు కాల్ చేసి మేడం నా ప్రొడక్ట్ తీసుకుంటారా, సర్వీస్ తీసుకుంటారా అనే దానికన్నా మీరే నాకు కాల్ చేసి సార్ నాకు ఈ ప్రొడక్ట్ కావాలి, సర్వీస్ కావాలి అన్నప్పుడు ఏది క్లోజింగ్ ఈజీ ఉంటుంది? సో మీరే నాకు కాంటాక్ట్ చేశారు కాబట్టి ఐ కెన్ క్లోజ్ వెరీ ఈజీలీ, రైట్ కదా. మనం ఇప్పుడు హాస్పిటల్లో ఫోన్ చేసి ఏమండి మా హాస్పిటల్కి వస్తారా అంటే బాగుంటుందా? బాగోదు. కానీ ఒక పేషెంటే ఆన్లైన్లో సెర్చ్ చేసి సార్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం, డాక్టర్ గారు ఉన్నారా, అవైలబిలిటీ ఉందంటే క్లోజింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మనకి రోజు చూస్తూ ఉంటాం, ఎవరో ఒకరు కాల్ చేస్తారు సార్ అక్కడ వెంచర్ ఉంది, ఇక్కడ ఉంది ప్రొడక్ట్, అలా కాల్ చేసేది బెటరా లేదంటే యూజరే సెర్చ్ చేస్తే మనం ఉంటే డెఫినెట్లీ వాళ్ళే మనకు కాల్ చేసినప్పుడు క్లోజింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ పవర్ఫుల్ టూల్. మనకి SEO అంటే ఎక్కువగా అంటే నార్మల్ పీపుల్ కి తెలిసింది ఏంటంటే యూట్యూబ్ SEOs గురించి ఎక్కువ తెలుసు. సో నేను లేమన్ గా అడుగుతాను,
ఒక వీడియో సడన్ గా వచ్చి పాపులర్ అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళకి రీచ్ రానివి కూడా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు చాలా పాపులర్ అయిన వాళ్ళు చెప్తారు. నేను 6 నెలల తర్వాత, 1 year తర్వాత, లేకపోతే సడన్ గా ఒక 10 వీడియోల తర్వాత ఒకటి సడన్ గా వైరల్ అయింది, లేకపోతే సడన్ గా ఇది వైరల్ అయింది, వచ్చేసాం. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఎక్కడో ట్రైన్ లో పాట పాడుకునే సింగర్ టాప్ పొజిషన్ లోకి వెళ్ళడానికి, సెలబ్రిటీలు సింగిల్ డే లో అయిపోవడానికి. ఈ SEO అనే ట్యాగ్ కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? యాక్చువల్లీ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్ యు హావ్ ఆస్క్డ్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను మాట్లాడుతున్నట్టు సర్చ్ ఇంజన్ వేరు, యూట్యూబ్ అనేది. యూట్యూబ్ లో కూడా సర్చ్ ఉంటుందని నేను చెప్పాను. యూట్యూబ్ ఆల్గరిథమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ యాక్చువల్లీ, అండ్ సర్చ్ ఇంజన్ ఆల్గరిథమ్ ఈజ్ డిఫరెంట్. సర్చ్ ఇంజన్ ఆల్గరిథమ్ ఏంటంటే, మన కంటెంట్ లో, మన వెబ్సైట్ లో రాసిన ప్రతి వర్డ్ ని సెర్చ్ చేస్తుంది, లేదా మనము అది రీడ్ చేసే విధంగా పెట్టినప్పుడే రీడ్ చేస్తుంది. మీరు కంటెంట్ ని ఇమేజ్ లో పెట్టారనుకోండి, గూగుల్ కెనాట్ అండర్స్టాండ్ ద కంటెంట్ ఇన్ ద ఇమేజ్ బేసికలీ. మీరు అది అర్థం చేసుకోలేదు. అలాగే యూట్యూబ్ లో కూడా మీరు ఎంత మంచి పాట పాడారో, మీరు ఎంత కంటెంట్ పెట్టినా, ఆ యూట్యూబ్ ఏంటి, ఆ పాటను విని అబ్బా బ్రహ్మాండంగా పాడారని అర్థం చేసుకోదు. కానీ దాని ఆల్గరిథంలు ఏంటంటే, మనం ఎప్పుడైతే యూట్యూబ్ లో వీడియో సెర్చ్ చేసినప్పుడు, వెన్ పీపుల్ ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ దట్ వీడియో, ఆ ఆల్గరిథం ట్రిగ్గర్ అవుతుంది. సో దాని బేసిస్ మీద ఎక్కువగా వీడియోస్ చూడండి. సజెస్టెడ్ బేస్ వీడియోస్ ఎక్కువ పాపులర్ అవుతాయి. జనరల్ గా మీరు చాలా ఛానల్స్ కూడా చూడండి, సబ్స్క్రైబర్స్ చాలా ఉంటారు, వీడియో పెడితే 500 వ్యూస్ 100 వ్యూసే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎదర్ థంబ్నెయిల్ ప్రాసెస్ గానీ అవ్వచ్చు, లేదంటే కంటెంట్ బేస్ అవ్వచ్చు, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే అక్కడ ఆల్గరిథం వేరు. బట్ సర్చ్ ఇంజన్ నేను మాట్లాడుతున్న ఆల్గరిథం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బేసికలీ. సో ఈ సర్చ్ ఇంజన్ ఆల్గరిథం ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఎనీ లేమెన్ అంటే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ నేను చేయలేను సార్, నాకు చాలా తక్కువ బడ్జెట్ ఉంది, ఒక వెబ్సైట్ ఈరోజు స్టార్ట్ చేయాలంటే 5,000 రూపీస్ బడ్జెట్ తో స్టార్ట్ చేయొచ్చు, ఒక 10,000 రూపీస్ బడ్జెట్ తో స్టార్ట్ చేయొచ్చు. SEO సబ్జెక్ట్ కనుక నేర్చుకుని వీళ్ళు నెంబర్ 1 లో ఉంటే, డెఫినెట్లీ మీరు కీవర్డ్ తో సెర్చ్ చేస్తే టాప్ లో ఉంటే, పీపుల్ విల్ కమ్ అండ్ కాంటాక్ట్ యూ. ఐఎమ్ ఇంటూ ఆన్లైన్ ట్రైనింగ్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్. మీరు ఆన్లైన్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే, వీఆర్ దేర్ ఇన్ టాప్ 5. టాప్ 1 అంటే నేను టాప్ 5 అని ఎందుకు అంటున్నానంటే, 1 ఈజ్ నాట్ గ్యారంటీడ్ యాక్చువల్లీ. ఇక్కడ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సర్చ్ రిజల్ట్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఎప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చాలా ఓనర్స్ ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి ఆలోచిస్తూ ఉంటారు. నేను డబ్బులు పెడతాను, SEO చేస్తావు కదా, మళ్ళీ నా సైట్ కింద పడిపోతే ఎట్లాగా అంటారు. ఈవెన్ ఎనీ క్రికెట్ ప్లేయర్, ఆయన నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నానంటే ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. నేను ఎప్పుడో నెంబర్ 1 ప్లేయర్ అయిపోయాను, బ్యాట్స్మెన్ ఐఎమ్ నౌ నెంబర్ 1, నేను తర్వాత గేమ్స్ ఆడను, నేను నెంబర్ 1 లో ఉంటానంటే అవుతుందా? అవ్వదు. సో కాబట్టి ఏంటంటే, పీపుల్ విల్ బి కీప్ ఆన్ వర్కింగ్ యాక్చువల్లీ. మన ఈ రేస్ లో ఏంటంటే, మన డబ్బులు సంపాదించాలి, మన బిజినెస్ లో సక్సీడ్ అవ్వాలంటే, డెఫినెట్లీ వీ నీడ్ టు డూ ఆప్టిమైజేషన్. దట్ ఈస్ నాట్ వన్ టైమ్ జాబ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ జాబ్. ఇక్కడ ఓనర్స్ కి ఏంటంటే, డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు ఏంటి, వెబ్సైట్కి వెళ్ళారు, 10,000 ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, సైట్ డెవలప్ చేయించేసుకున్నారు, అయిపోయింది. కానీ SEOకి వచ్చేసరికి, నన్ను SEO కన్సల్టెంట్ గా హైర్ చేసుకుంటే, నన్ను SEO చేయమంటే నేను ఎవ్రీ మంత్ చేయాలి, నాకు ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే, అబ్బా నేను రోజు ఎలా పే చేయాలని, మీరు బిజినెస్ వస్తేనే కదా పే చేస్తారు. సో నా వల్ల SEO, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నా వల్ల అంటే, ఎనీ SEO కన్సల్టెంట్ వల్ల ఆప్టిమైజ్ చేసి మీ బిజినెస్ ని మీ కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళి మీకు జనరేట్ చేసినప్పుడు మీరు అతనికి మనీ ఇవ్వగలుగుతారు. సో సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్. బేసిక్ గా ఇక్కడ చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మంది తెలియక ఏం చేస్తారు, PPC అడ్వర్టైజ్మెంట్కి వెళ్తారు, పేపర్ క్లిక్. దాని తర్వాత కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. పేపర్ క్లిక్ లో ఏముంటుందంటే, మనం డబ్బులు పే చేస్తాం, అడ్వర్టైజింగ్ ఇన్స్టెంట్, యువర్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ పాప్అప్ టు ది కస్టమర్ బేసికలీ. కానీ అక్కడ డ్రాబ్యాక్ ఏంటి, మీరు డబ్బులు పే చేసినప్పుడే యాడ్ కనపడుతుంది. కానీ SEO అలా కాదు. మీరు ఒక్కసారి ఒక కీవర్డ్ తో మీరు టాప్ వచ్చారు అంటే, డెఫినెట్లీ మీరు 1 year ఉండొచ్చు. 1 year కస్టమర్ క్లిక్ చేసి మీ బిజినెస్ కి వస్తున్నప్పుడు, హీఈస్ నాట్ పేయింగ్ సింగిల్ రూపీ టు ఎనీవన్. అంటే మనమేం పే చేయాల్సిన అవసరం లేదు. నేను గూగుల్లో టాప్ వచ్చాను, నాకు గూగుల్ ట్రాఫిక్ జనరేట్ చేసి నాకు పంపిస్తుంది, నేనేం గూగుల్ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ ఐఎమ్ సేవింగ్ ఆల్ ద మనీ. ఇప్పుడు నేను టాప్ లో వచ్చి నేను ఒక ప్రోడక్ట్ ని 1,00,000 రూపాయలకు అమ్ముతాను, ఐఎమ్ నాట్ పేయింగ్ సింగిల్ రూపీ ఫర్ గూగుల్. బికాస్ ఆఫ్ మై SEO టాలెంట్, SEO సబ్జెక్ట్, ఐ వాజ్ ఏబుల్ టు జనరేట్ ఏ లీడ్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ మీ. అయితే ఇక్కడ ఏంటంటే, మన
బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే కంపెనీస్కి ఏంటంటే రైట్ ఎస్ఈఓ కన్సల్టెంట్ని పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎస్ ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్ కాబట్టి చాలా మంది మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా ఎస్ఈఓ గురించి చాలా తక్కువ మాట్లాడతారు అవును చాలా మంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని కూడా ఏం అనలేము, ఎందుకంటే క్లయింట్కి ఏమో గ్యారంటీ కావాలంటారు, ఎస్ఈఓలో గ్యారంటీలు ఉండవు, ఓన్లీ వారంటీలు ఉంటాయి. అంటే నువ్వు నెంబర్ 1 తీసుకొచ్చాను ఇక్కడే ఉండాలంటే ఉండదు, పడిపోతుంది. మళ్ళీ ఆప్టిమైజ్ చేసి మళ్ళీ టాప్ తీసుకురావాలి, దానికి క్లయింట్ రెడీగా ఉండాలి. అందుకనే నేను ఎక్కువగా మా క్లయింట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు ఎస్ఈఓ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ బేస్ ప్రాసెస్. You are a business owner. If you are a business owner, 100% you have to give focus on SEO. ఎస్ స్లోగా అయినా సరే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, అట్లా మీకు ఎస్ఈఓ కనుక మీరు ఫోకస్ చేస్తే 100% రేపు పొద్దున వచ్చే లీడ్స్ అన్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. స్టార్టింగ్ కష్టం ఉంటుంది, మీరు డెఫినెట్గా హై కాంపిటేటివ్ కీవర్డ్ తీసుకుంటున్నప్పుడు మీరు గూగుల్లో టాప్ 10 రావడానికి టైం పడుతుంది. బట్ ఒకసారి వచ్చారు, you'll stay for a longer period. Online software training in India, I am staying from almost 10-15 years నుంచి నేను టాప్లో ఉన్నాను. సో ఆ 10 years ఆ పర్టికులర్ కీవర్డ్కి ఆల్మోస్ట్ ఓవర్ ఈస్ కాంటాక్టింగ్ మీ, ఐఎమ్ నాట్ పేయింగ్ ఎనీ మనీ. అలాగే నేను నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ రన్ చేస్తాం, కీవర్డ్స్ పడితే ఆ సాఫ్ట్వేర్ కోర్స్ వస్తుంది, పీపుల్ ఆర్ కమింగ్, ఐఎమ్ నాట్ పేయింగ్ ఎనీ మనీ ఫర్ దెమ్. సో ఇన్స్పైర్డ్ నాకు ఏంటంటే ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఏదో ప్రోడక్ట్ ఉంటుంది, నేను ఏదో ప్రోడక్ట్ అమ్మొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ థింగ్. బట్ ఏంటంటే రైట్ ఆప్టిమైజింగ్ పర్సన్ ని తీసుకోవాలి. ఏదో ఒక 5,000 అయిపోతుందా అంటే అలా కాదు, దీనికి కొంత మనీ ఖర్చు ఉంటుంది, బట్ దాని ఫ్రూట్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి. దట్ ఈస్ పార్ట్ విత్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అయితే ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ ఆప్టిమైజేషన్, యాహూ ఆప్టిమైజేషన్, బింగ్ ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ search in Google actually. So కాబట్టి maximum give focus on Google optimization. Search engine optimization అంటే ఇండైరెక్ట్ గా నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ గూగుల్ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సో ఇక్కడ 2 రకాలు ఉంటుందండి. నెంబర్ 1 ఉన్నారు, 2, 3, 10 ఉన్నారు, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉన్నారు. ఆప్టిమైజేషన్ ఎవరికి కావాలని అన్నారు అనుకోండి, 5th పేజ్లో ఉన్న వాళ్ళు నెంబర్ 1 రావాలి కాబట్టి 4th పేజ్లో నెంబర్ 1 ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ ఆప్టిమైజింగ్ పర్సన్ కావాలి. అంటే ఎన్ని సైట్లు ఉన్నాయో వరల్డ్ వైడ్ వాళ్ళందరికీ ఆప్టిమైజింగ్ పర్సన్ కావాలి. అంటే అంత డిమాండ్ ఉంది ఎస్ఈఓ కన్సల్టెంట్స్ కి. నెంబర్ 1 ఫస్ట్ పేజ్ లో ఉన్నారు కదా, మరి వీళ్ళు టాప్ లో వస్తే ఫస్ట్ ఉన్నవాడు పడిపోతాడు కదా. అంటే నెంబర్ 1 లో ఉన్నవాడు కూడా ఎస్ఈఓ కన్సల్టెంట్ మెయింటైన్ చేయాల్సిందే. అంటే నేను వచ్చేసాను, ఆప్టిమైజ్ అయిపోయింది, ఇక్కడతో నేను ఎస్ఈఓ కన్సల్టెంట్ ని తీసేస్తానంటే తీసేస్తే మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు హైర్ ద న్యూ పర్సన్ అన్నమాట. సో ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎనీ ఆర్గనైజేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, అది B2B చేసుకోండి, B2C తీసుకోండి, ఇట్ ఈస్ ఎ రియల్లీ ఎక్సలెంట్ సబ్జెక్ట్ బేసికల్లీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైన్.